నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఇస్ అను. మేము యుఎస్లో ఉంటామండి. మెయిన్గా నా ఛానల్లో ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కుకింగ్, ట్రావెలింగ్, గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. మీరు కానీ నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఎక్కువగా గార్డెన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. అది ఒక స్ట్రెస్ బస్టర్లా కూడా అనిపిస్తుంది. మెయిన్గా యూఎస్లో ఉండే వాళ్ళకి గార్డెనింగ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ మనకి ఇక్కడ క్లైమేటిక్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఒక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకున్న తక్కువ టైంలో కొంచెం ఎక్కువగా సమ్మర్లోనే మనం ఎక్కువ గ్రో చేసుకొని వింటర్కి మనమైతే ఫ్రీజ్. సో నేను కూడా ఈ గార్డెనింగ్కి కొత్త. సో నాకు తెలిసినంత వరకు టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. నేను ఫాలో అయ్యేది నాకు వర్కౌట్ అయినవి. మేబీ ఇవి కొంచెం మీ ఏరియాని బట్టి కూడా డిఫర్ అవ్వచ్చండి. సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా నేను ఏమన్నా కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నా కూడా తప్పకుండా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే హ్యాపీగా పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకుంటాను. గార్డెనింగ్కి మెయిన్గా మనకి కావాల్సినవి సీడ్స్, సాయిల్, కంపోస్ట్, తర్వాత పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, తర్వాత మనం ఏదైనా పందిర్లు వేసుకోవాలి అంటే బీరకాయలు, పొట్లకాయలు గ్రో చేసుకోవాలి అంటే పందిరి కావాలి కదా, వాటి కోసం మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నమాట. ఫస్ట్ మన మెయిన్ పాయింట్ ఏంటంటే సీడ్ కలెక్షన్. సీడ్స్ అనేవి మనకి డిఫరెంట్ వెబ్సైట్స్లో దొరుకుతాయండి. నార్మల్గా ఏంటంటే మనకి అమెరికన్ వెజిటబుల్స్ ఆర్గానిక్వి దొరుకుతాయి కాబట్టి మెయిన్గా మనము ఇండియన్ వెజిటబుల్స్ గ్రో చేసుకోవడం మెయిన్ ప్రియారిటీగా పెట్టుకుంటే మనకి మన ఇండియన్ ఫ్లేవర్ వెజిటబుల్స్ అయితే మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో ఇండియన్ సీడ్స్ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఫస్ట్ థింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేట్లో ఒక ఫేస్బుక్ గ్రూప్స్ అయితే ఉన్నాయండి. నాకు తెలిసిన ఫేస్బుక్ గ్రూప్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టాలో ఒక గ్రూప్ ప్రొవైడ్ చేశాను. ఆల్మోస్ట్ అది ఫుల్ అయిపోయిందనమాట. అంతమంది జాయిన్ అయ్యారు. సో ప్రతి ఏరియాలో ఖచ్చితంగా సీడ్ ఎక్స్చేంజ్, సీడ్ స్వాప్ గ్రూప్స్ అయితే ఉంటాయి. మీరు కానీ ఫేస్బుక్లో సెర్చ్ చేశారంటే మీకు ఫ్రీగా, బట్ మీరు వెళ్ళి ఆ లొకేషన్కి తెచ్చుకోవాలి, లేదంటే మీరు షిప్పింగ్ అడ్రస్ బ్రేక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సీడ్స్ కలెక్షన్కి ఆప్షన్ ఏంటంటే, సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఫ్రీ సీడ్స్ కోసం ఏంటంటే నియర్ బై లైబ్రరీస్లో అయితే మనకి ఫ్రీ సీడ్స్ దొరుకుతాయి. బట్ నేటివ్ సీడ్స్ అయితే దొరుకుతాయి. ఇండియన్ సీడ్స్ అయితే దొరకవు. ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్ సీడ్స్ అయితే. సో ఈ ఫెబ్ నుంచి లైబ్రరీస్లో కూడా ఫ్రీ సీడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో సీడ్స్ ఇట్లా ప్యాకెట్స్లో ఉంటాయండి. సో ఈ బ్రౌన్ కలర్ ప్యాకెట్స్లో అండ్ ఇక్కడ ఇయర్ కూడా రాస్తారనమాట. సో మనకి దాని ప్రకారం ఈ సీడ్స్ ఒక్కొక్క పర్సన్ 3 ప్యాకెట్స్ అయితే తీసుకోవచ్చు. నియర్ బై లైబ్రరీలో ఖచ్చితంగా చెక్ చేయండి, సీడ్స్ అనేవి దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కొన్ని వెబ్సైట్స్, ఎగ్జాంపుల్ ఏంటంటే Migardner, తర్వాత rareseeds.com, అండ్ మన ఇండియన్ సీడ్స్ కావాలంటే సీడ్స్ ఆఫ్ ఇండియా. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నార్మల్గా ఇక్కడ ప్రతి ఒక్క స్టోర్లో లైక్ వాల్మార్ట్, హోమ్ డిపో, లూయిస్, తర్వాత డాలర్ ట్రీ, ట్రాక్టర్ సప్లైస్, ఇలా డిఫరెంట్ స్టోర్స్లో కూడా మనకి ఆర్గానిక్ వెజిటబుల్ సీడ్స్ అండ్ ఫ్లవరింగ్ సీడ్స్ కూడా దొరుకుతాయండి. సో ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ అయితే ఒక ప్రైస్, నార్మల్ సీడ్స్ అయితే ఒక ప్రైస్ అయితే ఉంటుంది. ఇండోర్లో కానీ గ్రో చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఇక్కడ చూసారా ఎల్ఈడి గ్రో హౌస్ అని ఉంటుంది. అది తెచ్చుకొని మన ఇండోర్లో కూడా మనము ఈ స్ప్రింగ్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. బట్ ప్రైస్ $74 ఉంది. అయితే ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది. లేదంటే మీరు గ్రో లైట్స్ అండ్ హీటింగ్ మ్యాట్స్ ఉంటాయండి, అవి తెమూలో కానీ అమెజాన్లో కూడా ఉన్నాయి. అవి కూడా తెచ్చుకొని అయితే మన ఇండోర్స్లో సీడ్స్ అనేవి ఈ ఫెబ్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. బట్ మనము సీడ్స్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి సీడ్ స్టార్టింగ్ కిట్స్ కొనుక్కుంటే బెటర్ అని నా ఒపీనియన్. నాకైతే ఈ సీడ్ స్టార్టింగ్ కిట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ వీటిల్లో గ్రో చేసుకునే దానికి కూడా మనం నార్మల్ సాయిల్ అలాంటివి యూజ్ చేయకూడదు. మనం కావాలంటే వీటిల్లో కూడా సీడ్ స్టార్టింగ్ సాయిల్ అనేది సపరేట్గా దొరుకుతుందండి, అవి యూజ్ చేసుకోండి. ఇవైతే హోమ్ డిపోలో అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే హోమ్ డిపోలో తీసుకున్నాను. మీ దగ్గర ఏ లోకల్ స్టోర్స్లో కూడా ఈ నర్సరీస్లో కూడా ఈ సీడ్ స్టార్టింగ్ మిక్స్ అండ్ ఈ సీడ్ స్టార్టింగ్ కిట్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి, ఒకసారి చెక్ చేసుకోండి.
మేము ఆల్రెడీ వెజిటబుల్స్ కోసం అయితే ఇటు సైడ్ మొత్తము 4 రైజ్డ్ బెడ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈజీగా అయితే లాస్ట్ ఇయర్ ప్లాన్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయండి. సో, అందుకని ఫస్ట్ మనం సాయిల్ తెచ్చుకునే ముందు ఈ రైజ్డ్ బెడ్స్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. వీడ్స్ ఏమీ లేకుండా. అప్పుడు మనం సాయిల్ తెచ్చుకోగానే మిక్స్ చేసి బెడ్స్ అనేది మనం స్ప్రింగ్ గార్డెనింగ్ కానీ, సమ్మర్ గార్డెనింగ్‌కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఫ్లవర్ గార్డెనింగ్‌కి కూడా ఈ సైట్స్ అంతా తీసేసి ఈసారి ఫ్లవర్ గార్డెనింగ్ కూడా చేద్దామని అనుకుంటున్నాము. నార్మల్‌గా నేను సాయిల్ కాస్కోలోనే తీసుకుంటానండి. ఈ బ్యాగ్ $10 అవుతుందనమాట. వెదర్ ఇట్ ఈస్ ఇన్ గ్రౌండ్ సాయిల్ ఆర్ పాటింగ్ సాయిల్. అండ్ కాస్కోలోనే మనకి వామ్ కాస్టింగ్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా తీసుకోవచ్చు. అండ్ కంపోస్ట్ విషయానికి వస్తే ఏంటంటే నార్మల్‌గా చాలామంది ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటారు. నాకైతే అంత ఓపిక లేదు, టైం కూడా లేదు కాబట్టి ఆర్గానిక్ కంపోస్ట్ నేను హోమ్ డిపోలో అయితే తీసుకుంటానండి. ఈచ్ బ్యాగ్ $4 అట్లా ఉంటుంది. సో, ఈ కంపోస్ట్ అయితే లాస్ట్ టైం కూడా నాకు మంచిగా వర్కౌట్ అయ్యింది ఈ బ్రాండ్. నెక్స్ట్ కౌడంగ్. ఈ కౌడంగ్ కూడా 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒక్కొక్క బ్యాగ్ $6 పడుతుందనమాట. సో, అయితే ఇవి 2 బ్యాగ్స్ తీసుకున్నాను. అండ్ మనం గార్డెనింగ్‌లో ఇంకొక మెయిన్‌గా యూజ్ చేయాల్సింది కూడా ఏంటంటే ఈ పీట్ మాస్ అనమాట. ఈ పీట్ మాస్ ఈ పెద్ద బ్యాగ్ వచ్చి $20 అండి. ఇది కూడా ఆర్గానిక్‌దే అనమాట. ఈ ఫ్రాస్ట్ ప్రొటెక్షన్ బ్లాంకెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కష్టపడి ఇండోర్‌లో గ్రో చేసుకున్నవి వన్స్ బెడ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత సడెన్‌గా ఏదైనా వెదర్ చేంజెస్ కానీ వస్తే ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇవి $13 అలా ఉన్నాయి ఇక్కడైతే. తేములో మీరు కానీ చెక్ చేశారంటే చాలా చీప్‌గా దొరుకుతాయి. ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి. అండ్ కాస్కోలో కూడా ఉన్నాయండి. కాస్కోలో సమ్ $10 అట్లా ఉన్నాయి. బట్ కొంచెం చిన్నవున్నాయి. మీ గార్డెన్ పెట్టిని బట్టి ఇవి కూడా ఒకసారి ఖచ్చితంగా తీసుకోవాల్సిన వస్తువులే అనమాట. సో, గార్డెన్ బెడ్స్ ప్రిపేర్ చేసుకునేదానికి నాకైతే కంపోస్ట్, సాయిల్, తర్వాత పీట్ మాస్, కౌడంగ్ అండ్ ఎర్త్ వార్మ్ కాస్టింగ్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. సో, క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది. కొద్దిగా క్లైమేట్ బాగున్నప్పుడైతే గార్డెన్ బెడ్స్ అయితే స్ప్రింగ్ గార్డెనింగ్ కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. అవి ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. సో, మెయిన్‌గా ఈ ఫెబ్‌లో మనం ఆనియన్స్, పీస్, క్యారెట్స్, రాడిష్, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రాకలీ ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు. అండ్ ఇండోర్స్‌లో సమ్మర్ గార్డెన్ కోసం అయితే టమాటోస్, పెప్పర్స్, ఎగ్ ప్లాంట్స్, కుకుంబర్, ఓక్రా, స్క్వాష్ వెరైటీస్. అంటే ఓక్రా, స్క్వాష్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా అయితే యార్డ్స్‌లో వేసేసేయొచ్చండి. సో, ఈరోజైతే నేను ఈ సీడ్ స్టార్టింగ్ కిట్ అయితే హోమ్ డిపోలో తెచ్చుకున్నాను. దీనిలో ఇలా చిన్న చిన్న పెల్లెట్స్ ఉంటాయి. వీటిలో నేను ఇండోర్స్‌లో గ్రో చేసుకునేదానికి అంటే టమాటోస్, ఎగ్ ప్లాంట్స్, పెప్పర్స్ ఇవి గ్రో చేసుకునేదానికైతే ఈ ఇండోర్ కిట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది $20 అనమాట. దీంతో పాటు మనకేంటంటే సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్, ఇలా స్టాండ్స్ ఇస్తారు. అండ్ 2 ర్యాక్స్ అయితే ఇస్తారు. వీటిలో అయితే మనకి ఈ చిన్న చిన్న పెల్లెట్స్ ఉంటాయి. ఇవి సీడ్ స్టార్ట్ చేసుకునేదానికి జస్ట్ కోకో పీట్‌తో తయారు చేసిందనమాట. వీటిలో మనం వాటర్ కానీ ఫిల్ చేసేస్తే అప్పుడు మనకి ఇవి బాగా బల్జ్ అయ్యి ఈ లోపల ఉండే సాయిల్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు మనకు కావాల్సిన టమాటోస్, క్యాబేజ్, బ్రింజాల్ తర్వాత ఇవన్నీ వెరైటీస్ నేను ఫ్లవర్స్‌లో కూడా చంపక అని ఉంటుందన్నమాట ఫ్లవర్. అది కూడా ఈసారి వేశానండి. అది ఎక్కువ టైం పడుతుంది జర్మినేట్ అవ్వటానికి. సో, మనకి సమ్మర్ వచ్చే టైంకి ఇవన్నీ కూడా ఇండోర్స్‌లో రెడీ అయిపోతాయి. బట్ మన ఇండోర్స్‌లో స్టార్ట్ చేయాలి అంటే మనకు ఒక సెటప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీటికి కింద మనకి టెంపరేచర్ కంట్రోల్ మ్యాట్స్ అనేవి వస్తాయి. హీటింగ్ మ్యాట్స్ అనేవి వస్తాయి. అవి తెచ్చుకోవాలి. లేదంటే గ్రో లైట్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకుంటే ఇవన్నీ ఉంటేనే మనకి ఇండోర్‌లో అయితే గ్రో చేసుకోగలము. ఇది ఆల్మోస్ట్ ఒక 4 డేస్ తర్వాత చిన్న చిన్న సీడ్లింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. నేనైతే ఇవన్నీ జస్ట్ నాకు అంత ఇండోర్‌లో గ్రో చేసే అంత సొఫిస్టికేటెడ్‌గా లేదు. అందుకని జస్ట్ ఒక్క ట్రే మాత్రమే తెచ్చుకొని టమాటోస్, బెల్ పెప్పర్స్, బ్రింజాల్ ఇవైతే గ్రో చేసుకున్నాను. మన ఇండియన్స్ పెంచుకునే మొక్కలు లైక్ తులసి, మందార పూలు, మల్లెపూలు, వట్టివేరు, తర్వాత బ్రహ్మకమలము, నల్లేరు ఇలాంటివన్నీ కూడా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కానీ, ఇట్సీలో కానీ వీటిలో అండ్ లోకల్గా ఉండే గార్డెనర్స్ కూడా ఆర్గానిక్ గార్డెనింగ్ని ప్రమోట్ చేయడానికి
సీడ్ స్వాప్ అని కండక్ట్ చేసి వాళ్ళు షేర్ చేస్తారండి. ఆల్మోస్ట్ నేను నా ప్లాన్స్ అన్నీ కూడా అలాగే తీసుకున్నాను. నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తాను, వాళ్ళ దగ్గర ఉండేవి నేను తీసుకుంటాను అనమాట. ఇట్లా మీరు షేరింగ్ ఉంటే చాలా వరకు మీరు సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా క్వైరీస్ వచ్చాయి అండ్ ఇండియా నుంచి కూడా చాలామంది చిట్టి చామంతి గురించి అడిగారండి. చిట్టి చామంతి అయితే మాకు ఇక్కడ చాలా బాగా గ్రో అవుతుంది, చాలామంది షేర్ చేస్తారు. మీరు కానీ వచ్చి తీసుకునే పని అయితే నేను నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా అడిగిన వాళ్ళందరికీ షేర్ చేస్తాను. ఒక చిన్న మొక్క వేరుతో పెడితే అది చాలా బాగా గ్రో అవుతుంది. వాల్మార్ట్లో మనకి ఇలా రోస్మేరీ ప్లాంట్ కానీ, బేసిల్, తర్వాత మింట్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ దొరుకుతాయండి. ఈ సీజన్లో నేను ఈరోజు అయితే రోస్మేరీ తెచ్చుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాల్మార్ట్లో. ఇది ఒకటి వేసామంటే చాలా మంచిగా ఒకటి వేసామంటే చాలా బాగా పెరుగుతుంది. ఇవి కంటైనర్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే కావాలంటే గార్డెన్ బెడ్లో కూడా వేసుకోవచ్చు. రోస్మేరీ ప్లాంట్ ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, హెయిర్ కేర్కి కానీ స్కిన్ కేర్కి కానీ. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో నా గార్డెన్ బెడ్స్ అన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఏమేం ప్లాంట్స్ నేను గార్డెన్లో వేసుకున్నాను ఆల్రెడీ స్ప్రింగ్ గార్డెనింగ్కి. సో ఇవన్నీ కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇలా వీడ్స్ అన్నీ తీసేసి బెడ్ అయితే జస్ట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు సాయిల్ అంతా మిక్స్ చేసుకొని వేసుకోవటమే. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పాలినేషన్ జరగటానికి, వెజిటబుల్ హార్వెస్ట్ బాగా రావడానికి యూజ్ అవుతాయి. సో ఈ బీస్ ఎక్కువగా రావటానికి మనం గార్డెన్ బెడ్లో కొన్ని ఫ్లవర్స్ కూడా వేయాలి. వాటిల్లో ఎస్టర్, కెలెండులా, మ్యారీగోల్డ్, బీబామ్, దాలియాస్, పర్పుల్ కోన్ ఫ్లవర్, జినియా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయండి. ఈ దాలియాస్ 2 బల్బ్స్ వచ్చి $10. ఇవి వేసుకుంటే మంచిగా పాలినేషన్ అయితే జరుగుతుంది, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఈరోజు వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను నా గార్డెన్ బెడ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, పందిర్లన్నీ ఎలా కట్టుకున్నాను అవంతా కూడా మీతో డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను. వీడియో కానీ మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.